హాయ్ అండి. ఈరోజు నేను మణిశ్రీ గారు రాసిన ప్రియమైన శత్రువులోని పార్ట్ 28 వినిపించబోతున్నాను. ఇక కథలోకి వెళ్తే, ఆఫీస్లో మీటింగ్ కోసం నేత్ర, జై రోజు కంటే త్వరగానే ఆఫీస్కి బయలుదేరారు. ఇద్దరూ రెడీ అయి కిందికి వచ్చేసరికి ఒక ఆవిడ నేత్ర కోసం ఎదురు చూస్తూ కనిపించింది. ఎవరు? టైలర్ నేత్ర. ఏదో మార్పించుకోవాలి అన్నావుగా, ఇప్పుడు టైం లేదు కదండి. పర్లేదు నేత్ర, టైం సరిపోతుందిలే. నీ పని పూర్తి చేసుకో, ఆ బ్లౌజెస్ తెచ్చి ఇవ్వు. వద్దు, మీరు వెళ్ళండమ్మా. ఓకే మేడం. ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయింది. జై ఏదో మాట్లాడబోతుంటే టైం అవుతుందని తొందర పెట్టి కార్ దగ్గరికి తీసుకువచ్చింది. ఇద్దరూ కారులో బయలుదేరారు. జై డ్రైవ్ చేస్తూ నేత్రాన్ని గమనిస్తున్నాడు. తను ఫైల్ చెక్ చేస్తున్న జై తనని చూస్తున్న విషయం తనకు తెలుస్తూనే ఉంది. నన్నెప్పుడైనా చూడొచ్చు, ముందు రోడ్డు చూసి డ్రైవ్ చేయండి. నేను చూస్తున్నానని నీకెలా తెలుసు? కొందరి చూపులు అంతే, బాణాల్లా గొచ్చుకుంటాయి. అందులోనూ తమరి చూపులు మామూలుగా ఉంటాయా? రామచంద్ర, ఈ పిల్లకి నువ్వైనా చెప్పవయ్యా. చేయాల్సినవి మీరు చేసి ఆయన్ని అడిగితే ఆయనేం చేస్తారు చెప్పండి. నీతో మాట్లాడటం కష్టం నేత్ర. నేత్ర నవ్వుకుంటూ ఫైల్ పక్కన పెట్టింది. అది సరే, టైలర్ని ఎందుకు వెళ్ళిపోమన్నావు? నువ్వేగా పిలిపించమని చెప్పావు. హా, ఇప్పుడే నేనే వద్దంటున్నాగా. అదే ఎందుకు అంటున్నా. త్వరగా పోనివ్వండి, టైం అవుతుంది. తిన్నగా దేనికి సమాధానం చెప్పవా నువ్వు? సమాధానం మీకు తెలుసు, కానీ తెలుసుకోలేకపోతున్నారు అంతే. నాకు తెలుసా? ఉఫ్, నువ్వు సమాధానం చెప్పవు అని తెలిసి కూడా బుద్ధి లేక అడిగాను. నేత్ర నవ్వుతూ జైని చూసింది. ఆఫీస్ రావడంతో బ్రేక్ వేశాడు. చూడండి, ఆఫీస్లో నేను మీ ఎంప్లాయీని మాత్రమే. అది మర్చిపోయి అందరి ముందు అడ్వాన్స్ అవ్వకండి. మిసెస్ జయదేవ్, తమరు ఒక విషయం మర్చిపోతున్నారు. ఏంటి? రాత్రి అయితే ఎవరి రూమ్ వాళ్ళది, ఎవరి బెడ్ వాళ్ళది. ఏదో రాత్రంతా సరసంలో మునిగి తేలినట్టు తెగ బిల్డప్ ఇస్తున్నావు. ఇంట్లో మాత్రం నువ్వు నాకు ఆ ఛాన్స్ ఇస్తున్నావా ఏంటి? నేత్ర నవ్వుకుంటూ కార్ దిగి లోపలికి నడిచింది. ఏదైనా అంటే చాలు ఒక నవ్వు నా మొహాన్ని విసిరేస్తుంది. ఆ నవ్వు చూశాక నీకు దాసోహం అవ్వడం తప్ప ఇంకేం మాట్లాడగలను చెప్పు. నవ్వుకుంటూ కారు పార్క్ చేసి లోపలికి వచ్చాడు. ఎదురుగా విశ్వ నేత్రతో మాట్లాడుతూ కనిపించాడు. జై కోపంగా దగ్గరికి వచ్చేసరికి నేత్ర జైని గమనించి చెయ్యి పట్టుకుని ఆపుతుంది. సార్ ప్లీజ్, అందరూ ఉన్నారు. జై చుట్టూ చూసి తనను తాను సంభాళించుకొని తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. విశ్వ నవ్వుతూ నేత్రాన్ని చూస్తూ నిలబడ్డాడు. తన వైపు కోపంగా ఒక లుక్ ఇచ్చి జై దగ్గరికి వచ్చింది నేత్ర. సార్, వాడెందుకు వచ్చాడు? సార్, అది ఈ కంపెనీలో మీ నాన్నగారు కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్. మీ నాన్నగారి తరపున విశ్వగారు ఇక్కడికి వచ్చారు. షిట్, ఆయన 20% షేర్స్కి నన్ను ఇంతగా ఇరిటేట్ చేయడం అవసరమా? ఎన్నిసార్లు చెప్పాను ఆ షేర్స్ నాకు అమ్మేసి మా నుంచి దూరంగా వెళ్ళిపోమని. ఆయన వినిపించుకుంటే కదా మేము ప్రశాంతంగా బతకడం ఆయనకి ఇష్టం లేదు. సార్, కూల్ డౌన్, అందరూ వెయిట్ చేస్తున్నారు, వెళదామా? సరే, నువ్వు వెళ్ళి ఆ అకౌంట్స్ అన్నీ ఆడిటర్కి అప్పగించు. నేను కాసేపు ఆగి వస్తాను. ఓకే సార్, నేను వెళ్తాను. నేత్ర బయటికి వచ్చింది. అకౌంట్స్ అన్నీ ఆడిటర్కి అప్పగించి పక్కనే నిలబడింది తను. వాళ్ళు ఏమైనా డౌట్స్ అడిగితే క్లారిఫై చేస్తుంది తను. విశ్వ మాత్రం నేత్రానే చూస్తూ కూర్చున్నాడు. కాసేపటికి జై వచ్చి కూర్చున్నాడు. అకౌంట్స్ అన్నీ చెక్ చేసి జై వైపు చూశాడు ఆడిటర్. జయదేవ్ గారు, అకౌంట్స్ అన్నీ క్లియర్గానే ఉన్నాయి. కీప్ ఇట్ అప్. అండ్ కొత్త ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్ నాకు ఇవ్వలేదు. నేత్ర, ఆ ఫైల్ ఎక్కడ పెట్టావు? హో సారీ సార్, అది మీ క్యాబిన్లో పెట్టి మర్చిపోయాను, తీసుకువస్తాను. ఓకే. నేత్ర అక్కడి నుండి జై క్యాబిన్లోకి వచ్చింది. కానీ ఫైల్ పెట్టిన చోట కనిపించకపోయేసరికి రూమ్ అంతా వెతుకుతుంది. కానీ ఆ ఫైల్ ఎక్కడా కనిపించలేదు. ఫైల్ ఇక్కడే పెట్టాను, ఏమైంది? మళ్ళీ ఒకసారి వెతుకుదాం. మళ్ళీ గదంతా వెతికి ఫైల్ దొరక్కపోవడంతో కంగారుగా మీటింగ్ హాల్లోకి వచ్చింది. ఫైల్ ఏది నేత్ర? సార్, అది ఫైల్ కనిపించటం లేదు. అదేంటి? వచ్చేప్పుడు నీతోనే తీసుకువచ్చావు కదా. అవును సార్, మీ క్యాబిన్లో పెట్టి ఇక్కడికి వచ్చాను, కానీ ఆ ఫైల్ అక్కడ లేదు. విశ్వ తనలో తానే నవ్వుకుంటూ పైకి కోపం నటిస్తూ లేచి నిలబడ్డాడు. వాట్ ఈస్ దిస్ నేత్ర?
నీ కేర్లెస్నెస్ వల్ల కంపెనీకి ఎంత లాసో తెలుసా? ఫైల్ నిజంగానే తీసుకువచ్చావా, లేక అందులో అవకతవకలు తెలియకూడదు అని నువ్వే మిస్ చేశావా? నాకు అలాంటి అవసరం లేదు సార్. నిజంగానే ఫైల్ మిస్ అయింది. ఎంతమందిని చూడలేదు? ఫైల్ మిస్ అయింది అంటే ఎవరు మిస్ చేశారు? ఆ అవసరం ఎవరికి ఉంది? జై మౌనంగానే ఉన్నాడు. ఆ విషయం నాకెలా తెలుస్తుంది సార్? షటప్, యూ బ్లడీ! చేయాల్సిందంతా చేసి. జై కోపంగా పైకి లేచి నిలబడ్డాడు. విశ్వ, హద్దులు దాటి మాట్లాడకు. ఫైల్ మిస్ అయింది అంటే నువ్వెందుకు అంతగా రియాక్ట్ అవుతున్నావు? ఏం జయదేవ్, నీ ప్రియాతి ప్రియమైన సెక్రటరీ చేసిన తప్పు నీకు కనిపించడం లేదా? దీనివల్ల కంపెనీకి ఎంత లాస్ వస్తే చూసుకోవడానికి నేనున్నాను. నువ్వంత ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీలో వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్గా అడుగుతున్నాను. ఇందులో నీకెంత హక్కు ఉందో మిగిలిన షేర్ హోల్డర్స్కి కూడా అంతే హక్కు ఉంది. అలాగే అడిగే హక్కు మాకు ఉంది. ఏం ఎవరూ మాట్లాడరేం? అడగండి. జై అందరి వైపు చూశాడు. జయదేవ్ గారి మీద మాకు నమ్మకం ఉంది. ఆయన కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసిన ఇన్నేళ్లలో ఎప్పుడూ తప్పు జరగలేదు. సో ఇప్పుడు కూడా జరగదు అనే మేము నమ్ముతున్నాం. మిగిలిన షేర్ హోల్డర్స్ అందరూ జైకే సపోర్ట్ చేయడంతో విశ్వ సైలెంట్గా ఉండిపోయాడు. విన్నావుగా, ఇక నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అండ్ సే సారీ టు నేత్ర. నేనెందుకు సారీ చెప్పాలి? ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయ్. బాస్ ఒక మాట అంటే పడలేదా? లుక్ విశ్వ, తను కేవలం ఎంప్లాయ్ మాత్రమే కాదు, ఈ కంపెనీ ఎండీకి భార్య కూడా. ఆ విషయం నువ్వు మర్చిపోయినట్టున్నావు. సారీ చెప్పు. జై కోపంగా చెప్పేసరికి నేత్ర వైపు తిరిగి సారీ చెప్పి కోపంగా కూర్చున్నాడు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫైల్ మిస్ అయినంత మాత్రాన ప్రాజెక్ట్లో ఏదో తప్పు జరిగిందని కాదు. ఆ డీటెయిల్స్ మొత్తం ఈ పెన్ డ్రైవ్లో ఉన్నాయి, చెక్ చేయండి. పెన్ డ్రైవ్ ఆడిటర్కి ఇవ్వడంతో అతను చెక్ చేసి నవ్వుతూ జై వైపు చూశాడు. పర్ఫెక్ట్ జయదేవ్ గారు, అన్నీ క్లియర్గానే ఉన్నాయి. థ్యాంక్స్. అండ్ మీ అందరూ నా మీద ఉంచిన నమ్మకానికి థ్యాంక్స్. అకౌంట్స్ అన్నీ క్లియర్గానే ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా మీ అందరికీ షేర్ చేస్తాను. ఓకే జయదేవ్ గారు, మేమంతా ఇక్కడికి వచ్చింది దీనికోసం మాత్రమే కాదు. మరి మీ ఇద్దరినీ స్పెషల్గా విష్ చేయడానికి. మీ పెళ్ళి హడావిడిగా జరిగింది, మేమెవరం అటెండ్ కాలేకపోయాం. సో మా సంతోషం కోసం చిన్న కానుక. అమ్మా, మీరు సార్ పక్కన నిలబడండి. నేత్ర అయోమయంగా జై వైపు చూసింది. జై నవ్వుతూ నేత్ర చేయి పట్టుకుని దగ్గరికి లాగాడు. ఇద్దరికీ రింగ్స్ ఇచ్చి మార్చుకోమని చెప్పడంతో నేత్ర చేయి పట్టుకుని రింగ్ పెట్టాడు జై. నేత్ర జై కళ్ళల్లోకి చూసింది. తన సంతోషమంతా కళ్ళల్లోనే కనిపించింది నేత్రకి. తనను అలా చూస్తూనే జై వేలికి రింగ్ తొడిగింది. ఆ తర్వాత ఒక పెద్ద పూలదండ ఇద్దరి మెడలో వేశారు. అక్కడ జరిగే తతంగమంతా చూస్తూ విశ్వ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. నేత్రకి మనసులో అలజడిగా ఉన్న జై పక్కనే ఉండడం నచ్చింది. అందరూ విషెస్ చెప్పి ఇద్దరితో కలిసి ఫోటో దిగారు. ఓకే జయదేవ్ గారు, మేం బయలుదేరుతాం. అలాగే మీ అందరికీ థ్యాంక్స్. వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిన తర్వాత మెడలో పూలమాల తీసి పక్కన పెట్టారు. నేత్ర తలదించుకునే నిలబడింది. జై నవ్వుతూ తనని దగ్గరికి తీసుకున్నాడు. షాక్తో అటూ ఇటూ చూసింది తను. కంగారు పడకు, అందరూ వెళ్ళిపోయారులే. అయితే మాత్రం ఏంటిది, వదలండి. సరే, ఒక ప్రశ్నకి సమాధానం చెప్పు, వదిలేస్తా. ఏంటి? నా వేలికి రింగ్ తొడిగేటప్పుడు నీ ఫేస్ గ్లో అయింది ఎందుకు? అదేం లేదు సార్, మీకు అలా అనిపించింది అంతే. మరి? వేలితో తన నుదిటి మీద చెమట బిందువులు స్పృశించి తన కళ్ళలోకి చూశాడు. ఇంత ఏసీ చల్లదనంలోనూ నీకు చెమటలు ఎందుకు పడుతున్నట్టో? ఏం లేదు అన్నాను కదా, వదలండి. ఎవరైనా చూస్తే బాగోదు. చూడకపోతే ఓకేనా? ఇదిగో ఇలాంటి వేషాలే వద్దని చెప్పాను. మీరు మళ్ళీ మొదలుపెట్టారు. ఇలా అయితే నేను ఏడవకులే, వదిలేస్తాను. నేత్రాన్ని వదిలి దూరంగా జరిగాడు. నేత్ర సిగ్గుపడుతూ తనలో తానే నవ్వుకుంటూ అక్కడి నుండి బయటికి పరిగెత్తింది. తన క్యాబిన్కి వచ్చి గట్టిగా ఊపిరి తీసుకుంటూ కుర్చీలో కూలబడింది. సార్ దగ్గరగా ఉంటే ఇలా చెమటలు పట్టేశాయేంటి? అమ్మో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నేనే సరెండర్ అయిపోయేలా ఉన్నా మనసులో అనుకుంటూనే తన చేతి వైపు చూసుకుంది. జై తొడిగిన రింగ్ చూడగానే మనసులో ఏదో ప్రశాంతత.
ఆ రింగ్ని ప్రేమగా తడుముతూ ముద్దు పెట్టుకుంది. జై లోపలికి వస్తూ నేత్రాన్ని చూసి నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి పక్కనే కూర్చున్నాడు. నేత్ర కంగారుగా తన వైపు చూసింది. ఆ ముద్దేదో నాకిస్తే బాగుండేది కదా. తమరు మరీ ఎక్కువగా ఆశపడుతున్నారు. రింగ్ మీద దుమ్ము పడితే తుడుస్తున్నా అంతే. చా, నిజమా? దుమ్ముని ఇలా తుడుస్తారా? నా ఇష్టం. అయినా మీకు చెప్పాను కదా, ఆఫీస్ టైంలో ఇలా టైం వేస్ట్ చేయొద్దని. వెళ్ళి పని చేసుకోండి. పని తర్వాత, లంచ్ టైం అయింది. ముందు లంచ్ చేసి ఆ తర్వాత పని చేద్దాం. ఓకే సార్, రండి. ఆగు, ఇంట్లో ఉన్నంతసేపు మామూలుగానే పిలుస్తున్నావు. మరి ఆఫీస్లో సార్ అని ఎందుకు పిలుస్తున్నావు? ఎందుకంటే అది ఇల్లు, ఇది ఆఫీస్. ఆఫీస్లో మీరు నా బాస్, నేను ఎంప్లాయీని మాత్రమే. అందుకే సార్ అని పిలుస్తున్నా. మరి ఇంట్లో? నేత్ర మౌనంగా ఉండిపోయింది. ఆఫీస్లో నేను బాస్ని, మరి ఇంట్లో ఏంటి? ఆకలి వేస్తుంది, రండి సార్. నేత్ర పైకి లేచి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపాడు. నువ్వు నాకు సమాధానం చెప్పలేదు. వదలండి. నేను సమాధానం చెప్పను అంటావు. చెప్పను అని నేను అనలేదు కదా. కానీ ఇది టైం కాదు. రండి భోజనం చేద్దాం. చెయ్యి విడిపించుకుని బయటికి నడిచింది. జై నవ్వుకుంటూ తన వెనుకే వెళ్ళాడు. మొహం మీద నీటి తుంపరలు పడడంతో మెలకువ వచ్చింది జైకి. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా ఎవరో అస్పష్టంగా కనిపించారు. కళ్ళు నులుముకుని తీక్షణంగా చూశాడు. ఎదురుగా నేత్ర టవల్తో తల తుడుచుకుంటూ కనిపించింది. తల కింద చెయ్యి ఆంచి అలానే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. చీర కొంగు నడుంకి బిగించడం, నెలవంకలా వంపు తిరిగిన నడుము క్లియర్గా కనిపిస్తోంది. నడుం చూస్తూ అలానే బెడ్ మీద బోర్లా పడి గట్టిగా నవ్వుతాడు. నేత్ర వెనక్కి తిరిగి చూసింది. నువ్వు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావు నేత్ర. బయట ఎలాగో అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంటావు. కలలో కూడా ఇలా ఊరించాలా? ఏంటి ఈయన? కొంపదీసి ఇది కళ అనుకుంటున్నారా? నువ్విలా నా మతి పోగొడుతూ ఉంటే నేనేమైపోవాలి చెప్పు? నేత్ర దగ్గరికి వచ్చి చూసింది. కళ్ళు మూసుకునే కనిపించాడు. ఈయన నిజంగా నిద్రపోతున్నారా లేక నటిస్తున్నారా? మనసులోనే అనుకుంటూ జై చేతిని పట్టుకుంది. జై ఒక్కసారిగా తన చెయ్యి పట్టి లాగడంతో బ్యాలెన్స్ తప్పి తన మీద పడింది. నేత్ర కంగారుగా పైకి లేవబోతుంటే తన నడుం చుట్టూ చేతులు వేసి కౌగిలి బిగించాడు. పోనీలే, కలలో అయినా నన్ను కరుణించావు. హలో శ్రీవారు, ఇది కల కాదు. కాస్త స్పృహలోకి రండి. నేత్ర మాటలకి జై కళ్ళు తెరిచి చూశాడు. ఊపిరి తగిలేంత దగ్గరలో నేత్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఇది నిజమేనా? నువ్వు నా దగ్గరికి? నేనెక్కడ వచ్చాను? మీరే లాగారు. ముందు నన్ను వదలండి, ఇబ్బందిగా ఉంది. హో సారీ. జై చేతులు తీయడంతో పైకి లేచి నిలబడింది. జై కూడా లేచి బెడ్ మీద కూర్చున్నాడు. చేతులు కట్టుకుని కోపంగా చూస్తూ నిలబడింది తను. అది కళ అనుకుని, ఓహో, నా గురించి ఇలాంటి కలలే కంటున్నారా తమరు? ఈ వయసులో అలాంటి కలలు కాక భజనలు పూజలు చేస్తున్నట్టు కలలు కనమంటావా? అనవసరంగా వచ్చి డ్రీమ్ డిస్టర్బ్ చేశావు. ఇలా అనవసర కలలు కంటూ కూర్చుంటే నిజాన్ని కూడా కళ అనుకుంటారు. అది సరే, నువ్వేంటి నా గదిలో? అంటే ఇద్దరం వేర్వేరు గదుల్లో ఉంటున్నామని అత్తమ్మ ఫీల్ అవుతున్నారు, అందుకే. అంటే నువ్వు నాతోనే ఉంటావా? ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నారు? ఏం లేదు, ఊరికే చెప్పు. అవును, ఇక్కడే ఉంటాను. కానీ మీరు ఇలా కలలు కంటూ నన్ను ఇబ్బంది పెట్టారంటే మాత్రం వెళ్ళిపోతాను. జై నవ్వుతూ పైకి లేచి నేత్ర దగ్గరికి వచ్చాడు. నువ్వు పక్కనుంటే ఇక కలలు కనాల్సిన అవసరం నాకేంటి చెప్పు? ఈ వేషాలే వద్దు అనేది. త్వరగా మీ వర్కౌట్స్ ఫినిష్ చేసుకుని వస్తే గుడికి వెళదాం. గుడికా? అవును, ఇప్పుడు 7 అయింది. మీకు 1 గంట సరిపోతుంది కదా? సరిపోతుంది. సరే అయితే మీ పని పూర్తి చేసుకుని వస్తే గుడికి వెళ్ళి అటు నుండి అటే ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఓకే. నేత్ర అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. జై నవ్వుకుంటూ తన గదిలోనే ఏర్పాటు చేసిన జిమ్ ప్లేస్లోకి వచ్చాడు. ఈ రోజుకి ఈ కథ ఇంతేనండి.
ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎంతో రసవత్తరంగా మరెంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ స్వీట్ లవ్ స్టోరీలో నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి. పనిలో పనిగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ను ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.